Hi guys, welcome to my channel. నా పేరు సుమ అండ్ ఈ రోజు నేను డే 1 ఆఫ్ ఆర్ లాస్ వేగాస్ ట్రిప్ నేను వ్లాగ్ చేద్దాం. యాక్చువల్గా ఇది డే 1 కాదండి, నా కంప్లీట్ వేగస్ ట్రిప్ని ఇక్కడ నేను 15 minutesలో చూపిస్తున్నాను. సో ఇట్స్ గోనా బీ ఎవ్రీథింగ్ అనుకుంటున్నాను. అండ్ చాలా డేస్ అవుతుంది నేను వ్లాగ్ చేస్తున్నాను, సో ఐఎమ్ ఫీలింగ్ అ లిటిల్ shy, but anyways, so this is our day 1. Nina night vachamu. We had a long drive from Washington to Nevada. This is the view. సో మేము ఇక్కడ వేగస్ ట్రిప్లోనే ఒక రిసార్ట్ రెస్టారెంట్లో ఉన్నాము. దీని పేరు ప్లానెట్ హాలీవుడ్ అనమాట. యూజువల్గా వేగస్లో మీరు ఏ రిసార్ట్ రెస్టారెంట్లో ఉన్నా కానీ మీ రూమ్స్కి వెళ్ళాలంటే తప్పకుండా కెసినో ఇంకా మాల్ని దాటే వెళ్ళాలి. దట్ ఈస్ ఐ థింక్ ఇట్స్ అ బిజినెస్ కైండ్ ఆఫ్ థింగ్, బిజినెస్ కోసం అనుకుంటా. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ కలర్ఫుల్ అండి. అసలు నేను ఒక మాల్ లోపల ఇంత ఉంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ దిస్ మై ఫస్ట్ టైం ఇన్ వేగస్. అండ్ అసలు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి. ద లేఅవుట్ కానీ ఇంటీరియర్ కానీ కెసినో కానీ చాలా చాలా బాగుంటాయి అనమాట. ఫస్ట్ అయితే కాఫీ తీసుకోవడానికి వెళ్దాం. ఇక్కడ ద కాఫీ బీన్ అని ఉంది. అండ్ ఆల్సో మీరు అనుకోవచ్చు ఏంటి ఇలా ట్రెడిషనల్ వేర్లో ఉన్నారని. సో యాక్చువల్గా వీ హ్యాడ్ టు మీట్ సమ్ రిలేటివ్స్ టైప్ అనమాట. సో అందుకని చెప్పి ఇలా వేసుకున్నాము. బట్ ఆఫ్టర్ మీటింగ్ విత్ దెమ్ మేమైతే చేంజ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మేము బయటకి వెళ్తున్నామండి, అంటే హోటల్ నుంచి బయటకు వస్తున్నాం అనమాట. సో చెప్పాను కదా ఇది స్ట్రిప్ మీదే ఉందని చెప్పి. సో ఇక్కడే పక్కనే రకరకాల హోటల్స్ ఉంటాయి. ఇక్కడ అయితే ఈ ఏమంటారు ద ఆర్కిటెక్చర్ ఐఫిల్ టవర్ పెట్టారు. అండ్ ఆల్సో దెర్ ఈస్ దిస్ పారాషూట్ లాంటి బెలూన్, ఐ డోంట్ నో వాట్ యూ కాల్ ఇట్, హాట్ ఎయిర్ బెలూన్ టైప్లో పెట్టారు కదా, ప్యారిస్ అని ఉంది. సో ఎస్, నైట్ టైం చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా నచ్చింది. అండ్ యూ డోంట్ హ్యావ్ టు డ్రింక్ ఆర్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఆల్ దాట్ టు ఎంజాయ్ వేగస్ అని నాకు అనిపించింది. మంచి ఫుడ్, మంచి కంపెనీ ఉంటే ఇట్స్ అ రియలీ గుడ్ ప్లేస్ టు గో. ఒక్క విషయం మాత్రం ఏంటంటే కెసినోలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ చాలా స్మోక్ స్మెల్ వస్తుందండి. అదొక్కటే కొంచెం మనకి ఇదిగా అనిపించవచ్చు. బట్ యా, ఇది మేమున్న హోటల్ బయట అనమాట. సో ఐమ్ జస్ట్ షోయింగ్ దాట్. అండ్ నెక్స్ట్ మేము ఒక ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ నేను పెడతాను ఆ ప్లేస్ పేరేంటో. ప్రిటీ మచ్ ఇట్స్ లైక్ నేచర్స్ ప్రిజర్వ్ లాగా అనమాట. ఎందుకంటే ఈ లోపలికి ఎంటర్ అవ్వడానికి మాకు $25 పాస్ అనమాట. అండ్ ఆ పాస్ 1 weekకి ఎలిజిబుల్ అని చెప్పారు. మన డోర్ మీద పెట్టుకోవచ్చు, ఐ మీన్ కార్ మీద పెట్టుకోవచ్చు. అండ్ వన్ వీక్లో మీరు ఎప్పుడన్నా వెళ్ళి రావచ్చు అని. ఇక్కడ అంతా ఎలా ఉందంటే ఒక సీ హార్బర్ లాగా ఉందన్నమాట, చూస్తున్నారు కదా. అండ్ ఆల్సో రకరకాల యాట్స్, షిప్స్, బోట్స్ ఇవన్నీ పార్క్ చేశారు. ఇట్స్ అ నైస్ ప్లేస్. బట్ ఆల్రెడీ ఇలాంటిదే మేము ఉండే ప్లేస్లోనే ఉంది. సో యా, కొత్తగా అనిపించవచ్చు ఒకవేళ ఎప్పుడు చూడకపోతే. నేనైతే ఇక్కడ ఈ బాతులకి బ్రెడ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ఆఫ్టర్ మీటింగ్ దెమ్ నేను అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఫ్యూ థింగ్స్ ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే మేము షేక్ షాక్కి వెళ్ళి చికెన్ శాండ్విచ్ తీసుకుంటున్నాము, అదే చికెన్ బర్గర్. అండ్ ఆల్సో షేక్ షాక్లో చికెన్ బర్గర్ చాలా బాగుంటాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ షరూమ్ బర్గర్ అని కూడా ఉంది. ఐ థింక్ ఇట్స్ లైక్ స్టఫ్డ్ మష్రూమ్ బర్గర్ లాగా ఉందన్నమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ అంత సీజన్డ్గా లేదు. 1.9 miles వెళ్దాం అక్కడికి వెళ్ళి ఫ్రైస్ తీసుకుందాం. 2.4 miles 80 minutes. సో మేము ఏమనుకున్నామంటే ఇక్కడ ఫస్ట్ బర్గర్స్ తీసుకున్న తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే మేముండే ఏరియాలో ఇలాంటివి ఏమీ లేవు. వెళ్ళి ట్రై చేయాలన్నా మినిమం 3 hours ట్రావెల్ చేయాలి. సో వీఆర్ లైక్ ప్లానింగ్ అనమాట, లైక్ దీని తర్వాత ఏం తినాలి, ఏం ట్రై చేయాలని. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే అక్కడ ట్రై చేసిన డిఫరెంట్ ప్లేసెస్ ఫుడ్, అంటే లాస్ వేగస్లో మేము ట్రై చేసిన ఫుడ్ అంతా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి. ఇఫ్ యూ మీకు అంటే నాకు తెలీదు ఫుడ్ వీడియో ఎంతవరకు వెళ్తామో నాకు తెలీదు. బట్ నేనైతే అన్ని రకరకాల ఫుడ్ ట్రై చేశాను. ఈ వీడియోలో అయితే అన్నీ లేవు, జస్ట్ బ్లాగ్ స్టైల్లో ఉంది కాబట్టి. బట్ ఎనీవేస్, ఫుడ్ గురించి అయితే నేను ఐ ట్రై టు మేక్ దాట్ వీడియో. బట్ ఇక్కడ అయితే వాళ్ళు ఆర్డర్ తీసుకోరు, వాళ్ళు ఉంటారు అక్కడ కానీ ఆర్డర్ తీసుకోరు. ట్యాబ్లెట్లో ఆర్డర్ చేసిన తర్వాత దే విల్ జస్ట్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు అస్. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్, జస్ట్ ఆర్డరింగ్ ద ఫుడ్.
ఎక్స్ట్రా చీజ్ ఏదంటామంటావు స్లైస్ కనిపిస్తుంది. ఎంత చిన్న కూర్చున్నది అందరూ సో నేనేం చేశానంటే చికెన్ బర్గర్ తీసుకున్నాం, ఆల్సో మష్రూమ్ బర్గర్ కూడా స్ప్లిట్ చేసుకుని ట్రై చేద్దామని తీసుకున్నాం అనమాట. చికెన్ బర్గర్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇక్కడ మేము ఓరియో షేక్ తీసుకున్నామంటే అసలు ఎన్ని రోజులు అయిపోయిందో ఇలాంటి ఒక మిల్క్ షేక్ తాగి. ఇట్ వాస్ రియలీ యమ్మీ, రియలీ గుడ్. ఐ ఎంజాయిడ్ మై బర్గర్. The animal style fries, please. It's just one animal fry for you? So does it have any meat in there? No, it's just grilled onions, cheese, and then our spread. Oh, thank you. That's all. Thank you. Just any, sorry, would you like any drinks today? Can we do the light pink lemonade, please? Yeah, is that a medium? Yes, please. Perfect. No, do you guys have any chicken burgers? Unfortunately, we don't have chicken, but we do have like a grilled cheese if you want us to do that. I think we're good. Yeah, no worries. Thank you. Yeah, no worries. So I just have an animal fry and then a medium light pink lemonade. Yeah. Do you take the payment here? You're gonna do it at that first. Oh, Are you okay. paying in the card today? Yes. Perfect. Alright, so that first one is be $16.99 today. Oh, thank you. Have a great day. Thank You too. So guys, నేను ఇప్పుడే యానిమల్ స్టైల్ ఇన్ అండ్ అవుట్ ఫ్రైస్ తీసుకున్నాను. ఇవి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. అండ్ ఇన్ అండ్ అవుట్లో యూజువల్గా దే డు నాట్ హ్యావ్ ఎనీ చికెన్ బర్గర్స్. అండ్ మీకు ఆల్రెడీ నేను షేక్ షాక్లో బర్గర్స్ చూసాను కాబట్టి ఇక్కడ నేను ఏం తీసుకోవట్లేదు ఇంకా. సో లెట్స్ ట్రై ద యానిమల్ స్టైల్ ఫ్రైస్. హాయ్ గైస్, సో దిస్ ఈస్ ది యానిమల్ స్టైల్ ఫ్రైస్. ఆనియన్స్ వేసారు, పైన సాస్ వేసారు, చీజ్ వేసారు, ఫ్రైస్ ఉన్నాయన్నమాట. అండ్ దీంతో పాటు దిస్ ఈస్ పింక్ లెమనేడ్ బట్ షుగర్ ఫ్రీ. ఇట్స్ రియలీ గుడ్. నిజంగా బాగుంది. 4 కి ఇదేంటో కూర వండిన ఆనియన్స్ లాగా ఉన్నాయి. అంతా అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఏం లేవు. దే ఆర్ గుడ్ ఫింగర్ ఫుడ్ బట్ నాట్ లైక్ ఓ మై గాడ్. నువ్వు దీన్ని చెప్పు. గుడ్. బాగున్నాయి. ఎట్లా తెలుసా, పిజ్జా తింటాం చూడు, బర్గర్ మన ఇండియాలో ఇండియన్ స్టైల్ బేకరీ స్టైల్ బర్గర్ ఉంటుంది చూడు సుమా. సో నెక్స్ట్ మేము అక్కడంతా తిరిగి వచ్చేసిన తర్వాత మా హోటల్ దగ్గర అనేది ఇది వేగస్ ట్రిప్ అంటారు. ఆల్మోస్ట్ 99% అందరూ ఇక్కడే పడి తిరుగుతూ ఉంటారు అనమాట. సో వేగస్లో ఒక మంచి థింగ్ ఏంటంటే ఎవ్రీ సింగిల్ డే మీరు అట్లీస్ట్ ఒక 10,000 to 15,000 స్టెప్స్ అయితే నడుస్తారు. చూడ్డానికి అంత ఉంది ఇక్కడ. సో యూ కెన్ జస్ట్ వాక్. మీరు నడవగలిగితే అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక వైప్ అంతా చూసుకుని, ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ లైక్ ఈ స్టేర్స్ని రోడ్స్ని కనెక్ట్ చేస్తాయి. అండ్ ఆల్సో దే కైండ్ ఆఫ్ కనెక్ట్ డిఫరెంట్ ప్లేసెస్. అంటే ఇప్పుడు మీరు ఒక రిసార్ట్ లోపల షాపింగ్కి వెళ్ళాలనుకోండి, ఇవే స్టేర్స్ యూజ్ చేసి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. లోపల కనెక్షన్స్ ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. యా, ఎవ్రీథింగ్ లైక్ యూ హ్యావ్ లైక్ డిఫరెంట్ షోస్ ఉంటే షోస్ అటెండ్ అవ్వచ్చు, లేదంటే ఏమన్నా గేమ్స్ అంటే గేమ్స్ ఆడచ్చు, లేదంటే జస్ట్ షాపింగ్ చేయాలంటే లేని బ్రాండ్ అంటూ లేదు. అన్ని లగ్జరీ బ్రాండ్స్ కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఇప్పుడు ఈ స్టేర్స్కి ఇక్కడికి వచ్చాం కదా, ఈ ప్లేస్లో ఏముందంటే ఒక ఇల్యూషన్ ప్లేస్ ఉంది. ఐ డోంట్ నో వాట్ ఇట్స్ కాల్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నా ప్లేస్. యా, ఇక్కడే అండి. ఈ లోపలికి వెళ్తే యూ హ్యావ్ టు టేక్ టికెట్ తీసుకొని బుక్ చేసుకొని వెళ్ళాలి. ఇట్స్ లైక్ అన్ ఇల్యూషన్ ప్లేస్, జస్ట్ లైక్ యూనో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, ఇల్యూషన్స్ అవన్నీ చూపిస్తారనమాట. ఇదైతే పిల్లలకి బాగా నచ్చుతుంది. యా, ఇట్స్ కాల్డ్ మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్స్. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఆనెస్ట్లీ నాకు వేగస్కి పిల్లల్ని తీసుకురావడం నాకు అంతేమనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు చేసేది ఎక్కువ ఏమి ఉండదు. బట్ దిస్ ప్లేస్ ఈజ్ ఫర్ కిడ్స్. నాకైతే ఓకేగా అనిపించింది. ఐ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్, ఎందుకంటే ఇట్స్ జస్ట్
డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, ఆబ్జెక్ట్స్ ఇట్లా అనమాట. నేనైతే ఇక్కడ కొన్ని పెట్టాను మీరు చూస్తారని చెప్పి. దే హ్యావ్ దిస్ కలేడియోస్కోప్, దే హ్యావ్ ఇల్యూజివ్ బెంచెస్ కూర్చోడానికి, అండ్ దెన్ డిఫరెంట్ ఆర్ట్ వర్క్ ఇలా ఉన్నాయన్నమాట. ఇట్స్ అ ఫన్ థింగ్ టు డూ విత్ యువర్ ఫ్రెండ్స్ అగైన్. బట్ టికెట్ ఉంది, అదొకటే చూసుకోవాలి. టికెట్ వర్తా అంటే ఇట్స్ వర్త్ ఇట్ ఇఫ్ యూ వాంట్ కమ్ హ్యావ్ సమ్ స్పెండ్ సమ్ టైమ్. కిడ్స్కి అయితే 100% వర్త్ ఇట్ అండి. దే లెర్న్ సంథింగ్ న్యూ హియర్. సో యా, దట్స్ అబౌట్ దిస్ ప్లేస్. సో అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వి కంటిన్యూడ్ వాకింగ్. చెప్పాను కదా స్ట్రిప్ అంతా నడవడానికి ఉంటుందని చెప్పి. మీరు నడుస్తూ వెళ్తూ ఉంటే ఫ్రీగా వేరే రిసార్ట్స్లో కూడా ఎంటర్ అవ్వచ్చు, అదేమీ ప్రాబ్లం కాదు. యూ కెన్ ఎంటర్ ఎనీ మాల్ హియర్, ఎనీ బిల్డింగ్ హియర్. మేమైతే ప్రతి బిల్డింగ్ ఎంటర్ అయ్యి ప్రతి బిల్డింగ్ చూసామన్నమాట. ఎందుకంటే ఈచ్ బిల్డింగ్కి జస్ట్ మాల్స్ అనే కాదండి, ఇంటీరియర్ చాలా బాగుందన్నమాట. ఇక్కడ సీజర్స్ ప్లేస్ ఆర్ సీజర్స్ ప్యాలెస్ ఐ గెస్. అక్కడైతే ది ఇంటీరియర్ ఈజ్ అమేజింగ్ అండ్ చాలా పెద్దగా ఉంది ప్లేస్. సో ఐ రియలీ లైక్ ఇట్. అండ్ దెన్ వాళ్ళ దగ్గర ఫౌంటైన్స్, డిఫరెంట్ ఫౌంటైన్ ఆర్కిటెక్చర్ ఇదంతా చాలా చాలా బాగుందన్నమాట. అంటే లైక్ గ్రీక్ మైథాలజీ టైప్లో చేశారు. సో దట్ వాజ్ రియలీ నైస్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి అన్సేఫ్గా కూడా అనిపించదు, ఎందుకంటే సగం పైగా అందరూ ఇలా నడుస్తూనే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్తో ఉంటారు, చాలామంది చాలా కిడ్స్తో ఉంటారనమాట. సో మనకి నైట్ అయినా ఆ భయం ఉండదు. సో యూ కెన్ వాక్, హ్యావ్ ఫన్. అండ్ దెన్ ఇక్కడ బెలాజియో రిసార్ట్ ముందే వాళ్ళది ఫౌంటైన్స్ ఆఫ్ బెలాజియో అని ఇలా ఉంటుందండి. ఇదేంటంటే ఎవ్రీ 15 minutesకి వాటర్ ఫౌంటైన్ షో ఉంటుంది, వెనక ఏదో ఒక మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. అండ్ దాన్ని బట్టి ఈ వాటర్ ఇట్లాగా పైకి కిందకి పడతా ఉంటాయి అనమాట. ఇట్స్ అ నైస్ సైట్ టు సీ. ఈ వీడియో కూడా ఉంది, నా ఫుల్ వీడియో, బట్ అదంతా అప్లోడ్ చేస్తే మీకు అంత సోదిలా అనిపిస్తుంది, నేను అప్లోడ్ చేయట్లేదు. బట్ ఇట్స్ గుడ్ టు వాచ్. అండ్ ఎవ్రీ సింగిల్ రోడ్డు మీద అయితే ఈ విజువల్స్ ఇవన్నీ అసలు చాలా బాగుంటాయి, ఎల్ఈడి స్క్రీన్ ఇవన్నీ కానీ. సో అసలు ఇట్స్ అ రియలీ నైస్ ప్లేస్ అనమాట. అండ్ దెన్ మేము నైట్ ఇంకా ఎండ్ చేసేసాము. అప్పటికే టైం 1 అయి ఉంటుంది అనుకుంటా, 1కి కూడా ఇలా ఉంది. ఎందుకంటే మేము డ్రైవ్ చేసుకొని వచ్చేసరికి అలసిపోయాము. సో వీ డోంట్ హ్యావ్ అంత ఎనర్జీ అయితే లేదు, అందుకని చెప్పి ఇంక ఈరోజు నైట్ ఇలా ఎండ్ చేస్తామన్నమాట. ఎందుకంటే రేపు మేము కొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్ళాలి. సో రేపు ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ 7 మ్యాజిక్ మౌంటైన్స్ అని ఉన్నాయి. సో ఇదేంటంటే లాస్ వేగస్కి ఒక 20-25 minutes దూరంలో. అసలు అక్కడ చాలా ఇట్స్ లైక్ అన్ డిజర్ట్ ప్లేస్ అండి. సో డెజర్ట్లో వాళ్ళు దే ఇన్స్టాల్డ్ దీస్ 7 మౌంటైన్స్. అంటే మౌంటైన్స్ కాదు, దే లైక్ స్టోన్స్, లైక్ కలర్ఫుల్ స్టోన్స్తో పెట్టి చేసి ఇది ఒక అట్రాక్షన్గా చేశారనమాట. ఇది ఒక ఆర్టిస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ చేశారంట. అది చూసుకున్న తర్వాత మేము స్పీడ్ వేగస్కి వచ్చాము. ఈ ప్లేస్ కూడా కార్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ ప్లేస్కి తప్పకుండా రావాలి, ఎందుకంటే ఎంట్రీ ఫ్రీయే. ఒకవేళ మీకు నచ్చిన కార్ని మీరు లైక్ ఇఫ్ యూ వాంట్ టేక్ ల్యాప్స్ ఆన్ ఇట్ దెన్ యూ హ్యావ్ టు పే మనీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ ఇలాంటి స్పోర్ట్స్ కార్స్ చూడాలంటే జస్ట్ చెక్ ఇన్ అయిన తర్వాత వాళ్ళు ఒక బ్యాండ్ ఇస్తారు, అది వేసుకొని లోపలికి ఎంటర్ అయ్యి అక్కడున్న కార్స్ అన్ని చూడొచ్చు. ఇక్కడైతే ఫెరారీ అండ్ దెన్ ల్యాంబోర్గినీ ఇంకా చాలా చాలా ఉన్నాయి అలాంటివే. యా, ఇట్ వాజ్ అ రియలీ నైస్ ప్లేస్ అండి. మీరు ఎక్కి కూర్చోవచ్చు కూడా, లైక్ కార్ ఓపెన్ చేసి కూర్చుని లోపలంతా చూసి అదంతా కూడా చేయొచ్చు. ఒకవేళ ల్యాబ్స్ చేయాలంటే మాత్రం ఐ థింక్ the maximum is $499, minimum is $150. దీంతో పాటు ఇక్కడ గో కార్టింగ్ కూడా ఉంది. అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఐమ్ ఎండింగ్ ద వీడియో హియర్. లైక్ చేయండి నచ్చితే.